శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిస్తే, ఒక విధంగా ఈ మీనరాశి వారికి ఈ నెలలో జరగబోతున్నటువంటి గ్రహాల మార్పులు చాలా వరకు అనుకూలంగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళకి ఎలా ఉందంటే, ప్రస్తుతం ఈ మీనరాశి వారికి ఏ గ్రహం ఎక్కడికి వచ్చినా, ఎంత అనుకూలించినా దాని యొక్క ఫలితాన్ని జాతకుడు అనుభవించలేకపోతుంటాడు. దానికి ప్రధాన కారణం ఏంటంటే, రాశి అందే రాహుగ్రహ సంచారం జాతకుడిని ఒక విధమైన బలహీనతలకి లోన్ చేస్తుంది. అధిక ఆశ కల్పిస్తూ ఉంటుంది. కొద్దిగా సాంప్రదాయ విరుద్ధంగా, తను ఉన్నటువంటి ప్రాంతానికి విరుద్ధంగా, సంస్కృతి విరుద్ధంగా ప్రవర్తించే విధంగా ఆలోచనలు కలుగుతుంటాయి. సాధారణంగా జలతత్వ రాశి, ఆధ్యాత్మిక రాశి, మోక్షాన్ని కోరే రాశి అయినటువంటి మీనరాశి వారు ఎప్పుడూ కూడా దైవ సన్నిధిలో ఉండాలని, మంచి వారితో కలిసి ఉండాలని, జీవితం ప్రశాంతంగా గడపాలని కోరుకుంటూ ఉంటారు. అటువంటి ప్రశాంతంగా స్వర్గధామంలా ఉన్నటువంటి మీనరాశిలోకి రాహు ప్రవేశించడం వల్ల జాతకుడిని చాలా బలహీనతలకి లోన్ చేయడం, అత్యాశకి గురి కావడం, తన యొక్క నడవడికలో, ప్రవర్తనలో మార్పు వచ్చే విధంగా ఆలోచింపజేస్తూ ఉంటాడు. ఈ ఆలోచించడం వల్లే జాతకుడు ప్రతి దాంట్లో కూడా అనుమానాన్ని, వ్యతిరేకతని, తన స్వలాభాన్ని చూడటం మొదలు పెడుతూ ఉంటాడు. సో ఏదైనా జాతకుడు తన ఆలోచన విధాని, ఆలోచన సరళిని మార్చుకోకపోతే ఎన్ని గ్రహాలు ఎంత అనుకూలంగా వచ్చినా 100% ప్రస్తుతం జాతకుడికి వ్యతిరేక ఫలాన్ని ఇవ్వడమే జరుగుతుంటాయి. అందువలన ఏంటంటే, ప్రస్తుతం రాహు యొక్క ప్రభావం నుంచి జాతకుడు బయటపడాలంటే ముఖ్యంగా ఏంటంటే, అత్యాశకి లోను కాకూడదు, ఈజీ మనీకి ఆశపడకూడదు. ఎంత కష్టపడ్డామో అంతవరకే మీరు ఆలోచించి దాని యొక్క ప్రతిఫలం తీసుకోవాలి. ఎటువంటి ప్రలోభాలకి లొంగకూడదు. ఎటువంటి స్నేహితులు, బలహీనత పడి ఉన్నటువంటి స్నేహితులు, చెడు అలవాట్లు ఉన్నటువంటి స్నేహితులు, అటువంటి వాటితో పరిచయం పెంచకుండా కేవలం గురువులు, ఆధ్యాత్మిక రంగంలో మంచి మార్గంలో వెళ్ళే వాళ్ళతోనే పరిచయం పెంచుకుంటే ఖచ్చితంగా మీకు ఈ రాహు ప్రభావం మీ మీద తగ్గుతుంది. ఎప్పుడైతే రాహు ప్రభావం మీ మీద తగ్గిందో అన్ని శుభగ్రహాలు మీకు అనుకూలించే ఫలితం రావడం వల్ల ఆ శుభ ఫలితాన్ని మీరు పొందే ప్రయత్నం చేస్తారు. మరి ఇప్పుడు గురువు అక్టోబర్ 9 నుంచి వక్రగమనంలోకి వచ్చి ధనస్థానంలోకి రావడం వల్ల, అంటే మామూలుగా ప్రభావం చూపుతాడు కానీ గురువు మాత్రం ఎట్టి పరిస్థితిలో మీకు వృషభ రాశిలోనే ఉంటాడు. కానీ దాని ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది అక్టోబర్ 9 నుంచి. ఈ కారణంతో ధనభావం యాక్టివేట్ అవుతుందన్నమాట. 2, 6, 10 అర్ధ త్రికోణం యాక్టివేట్ అవ్వడం వల్ల కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తిలో ఉన్నటువంటి సమస్యలు అధిగమిస్తారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వృత్తిలో ఉన్నటువంటి ఇబ్బందులు, చికాకులు తొలగి సాధారణంగా ఆదాయం పెరగడం వల్ల మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. కుటుంబ సభ్యులు గౌరవం పొందుతూ ఉంటారు. చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడతారు. సో ఇది అనుకూలంగా ఉంది. అయితే 3వ స్థానంలో ఉన్నటువంటి గురువు కూడా 3, 7, 11 అంటే కామత్రికోణాన్ని యాక్టివేట్ చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో అత్యాశకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. రాహు కూడా సేమ్ గురువులాగే 5, 9 స్థానాలను వీక్షిస్తుంటాడు. ఉన్న భావాన్ని ఎక్స్పెండ్ చేస్తుంటాడు. అయితే గురువు ఏంటంటే ఆధ్యాత్మికంగా మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తుంటే, రాహు విషంతో కూడుకున్నటువంటి పాయిజన్ లాగా యాక్టివేట్ చేస్తుంటాడు. సో అందువల్ల ఏంటంటే, మరి గురువు ఈ కామత్రికోణాన్ని యాక్టివేట్ చేయడం వలన జాతకుడు కోరికలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని నెరవేరే ఆలోచనలో సక్రమైనటువంటి ఆలోచనలతో కోరికలు కోరుకుంటే అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాన్ని జాతకుడు తన విచక్షణ జ్ఞానంతో, మంచి ఆశయాలతో, మంచి ప్రయత్నం చేస్తే అనుకూలించే అవకాశం ఉంది. ఇక కుజుడు చతుర్థ స్థానంలో అక్టోబర్ 20 వరకు కూడా కొంతవరకు బలంగానే ఉన్నాడు. ధన భాగ్యాధిపతిగా చతుర్థ స్థాన సంచారం జాతకుడికి స్థిరాస్తి కొనే అవకాశాన్ని కలిగిస్తాడు. పెద్దల ద్వారా కానీ, తన సొంత ధనంతో కానీ ఏదో ఒక స్థిరాస్తిని, వాహనాన్ని, ఇంటిని కొనుక్కునే అవకాశం ఉంటుంది. స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టచ్చు. అన్నదమ్ములు సహకరిస్తారు. స్థిరాస్తి విషయంలో ఉన్నటువంటి లావాదేవీలు మీకు పరిష్కారం అవుతాయి. మీ అత్తవారి దగ్గర నుంచి కానీ, మీ తండ్రి గారి దగ్గర నుంచి మీకు ఈ సమయంలో స్థిరాస్తి మీ స్వాధీనంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇతరుల స్వాధీనంలో ఉన్నటువంటి ఆస్తి కూడా మీ చేతికి రావచ్చు. మరి అక్టోబర్ 20 తర్వాత కుజుడు పంచమ స్థానంలోకి, తన యొక్క బలహీన స్థానమైనటువంటి నీచ స్థానంలోకి రావడం జరుగుతుంది. సో దాన్ని బట్టి ఎప్పుడైతే
ధన భాగ్యాధిపతి బలహీనపడ్డాడో కుటుంబ విషయాలు అనుకూలించవు, కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా ధర్మాధిపతిగా ఉన్నటువంటి కుజుడు బలహీనపడటంతో జాతకుడు దైవం మీద, తన యొక్క ధర్మ కార్యక్రమాల మీద, తన యొక్క పుణ్య కార్యక్రమాల మీద, నిజాయితీ మీద కొద్దిగా బలహీనపడే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే భాగ్యస్థానం బలహీనమైందో కుజుడు మళ్ళా రాహు విజృంభించి జాతకుడిని వ్యసనాల వైపు వెళ్ళేలాగా ప్రయత్నం చేస్తుంటాడు. సో ఏదేమైనా ఖచ్చితంగా మరి అక్టోబర్ 20 తర్వాత జాతకుడు కుజుని యొక్క బలం పెంచుకునే ప్రయత్నం చేయాలి. అంటే గురువు బలంగా ఉన్నా, ఏ గ్రహం బలంగా ఉన్నా ముందు ఈ పాప ఫలితాలు అనేవి తొందరగా వచ్చేస్తుంటాయి అన్నమాట. ఒక గ్రహం పాపస్థానంలోకి వచ్చినా, దుస్థానంలోకి వచ్చినా తన యొక్క ఫలితాన్ని ఇమీడియట్గా ఇచ్చేస్తుంటాడు. అదే శుభస్థానంలోకి వచ్చినటువంటి గ్రహం తన పుణ్యఫలాన్ని చాలా ఆలస్యంగా ఇవ్వడం జరుగుతుంటుంది. మరి ఈ కారణం వల్ల మరి ఖచ్చితంగా జాతకుడు అక్టోబర్ 20 తర్వాత చాలా వరకు తన యొక్క బలహీనతలకి స్వస్తి పలకాలి, మంచి వాళ్ళతో పరిచయం పెంచుకోవాలి, ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాలి. సో ఏదైనా కొంతవరకు మరి వ్యయ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా జాతకుడిని అధిక వ్యయం వైపు, అధికమైన ఖర్చు వైపు ప్రయాణించేలా చేస్తుంటాడు. సో దాంతో ఇప్పుడు ఏమైందంటే మరి ధన లాభాధిపతులైనటువంటి మరి కుజ శనులకి 6, 8 షష్టాష్టకితి రావడం వల్ల అనూహ్యంగా అక్టోబర్ 20 తర్వాత జాతకుడి యొక్క ఆర్థిక పరిస్థితి కంప్లీట్గా తారుమారై మరి ఏదో ఒక కారణం వల్ల ఉద్యోగం స్టక్ అవ్వడం వల్ల, వ్యాపారం స్టక్ అవ్వడం వల్ల ఆర్థిక ఇబ్బందులు సడన్గా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దానికి కూడా జాతకుడు ప్రిపేర్ అయ్యి ఆర్థిక పరంగా స్టెబిలిటీగా ఉంటూ చక్కగా మరి తన యొక్క పుణ్యఫలాన్ని పెంచుకుంటే అన్ని రకాల ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో జాతకులు కుజగ్రహ, రాహుగ్రహ, శనిగ్రహాలకి ఖచ్చితంగా పరిహారం చేసుకోవాల్సిందే. అలాగే రవిగ్రహానికి కూడా పరిహారం చేసుకోవాలి. ఎందుకంటే కుజ శనులకి షష్టాష్టక స్థితి ఏర్పడింది, అలాగే రవి శనులకు కూడా ఈ స్థితి ఏర్పడింది. మరి ఇవన్నీ స్థితి వల్ల జాతకుడు కొంతవరకు అనూహ్య సంఘటనలు ఏర్పడడం, ప్రభుత్వం ద్వారా వ్యతిరేకత, ఇలాంటి కొన్ని చికాకులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మరి వీటి నుంచి బయటపడాలంటే సాధారణంగా ఈ అక్టోబర్ నెలలో మనం అనుకుంటున్నాం. కాబట్టి ఏదైనా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా దేవతల యొక్క అనుగ్రహం ఎంత ముఖ్యమో పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా అంతే ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి అటువంటి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందేవాలనుకున్న వాళ్ళకి మరి ఈ అక్టోబర్ 2వ తారీఖున వస్తున్నటువంటి మహాలయ అమావాస్య అన్నది ఒక సంవత్సరంకి ఒకసారి వచ్చే ఈ రోజునాడు మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా అంటే సాధ్యమైనంత వరకు ఈ గ్రహాల పీడలతో ఉన్నవాళ్ళు, కొంతవరకు ఈ పితృదోషాలు, పితృశాపాలు, సర్పదోషాలు ఉన్నట్టు వారికి ఈ మహాలయ అమావాస్య రోజు విధి విధానంగా మీ యొక్క ఆచార వ్యవహారాన్ని అనుసరించి ఏదైనా దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి పండితులకి తగు విధమైనటువంటి మరి ఈ బియ్యం మొదలగు ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతవరకు వారికి ఉపయోగపడేటటువంటి అవసరాలకు తగినటువంటి బియ్యం, పప్పులు మొదలగునవి ఇవ్వడం వల్ల మీకు పితృరూపంలో వాళ్ళు సంతోషిస్తారు. అలాగే ముఖ్యంగా మీరు ఎవరినైతే ఉద్దేశించి చేద్దామనుకుంటున్నారో, ఒకవేళ మీ తండ్రి గారు లేదంటే మీ తాతగారు ఎవరు ఉంటారో వారు ఏ వయసులో మరి మీ నుంచి దూరం అయ్యారో ఆ వయసులో ఉన్నవారిని, అంటే ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, ఆ వయసులో ఉన్నవారిని ఆ రోజు వీలైతే మీకు కుదిరితే బట్టలు పెట్టచ్చు, కడుపు నిండా భోజనం పెట్టచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మరి పితృదేవతల అనుగ్రహం పొందుతారు. అలాగే మరి మీకు ఏదన్నా గోవుకి ఈ విధంగా ఆహారం పెట్టినా కూడా ఆ దోషం నుంచి అంటే వాళ్ళ స్థాయిని బట్టి చేసుకోవాలి తప్ప మరి పెద్దగా చేయగలిగే వాళ్ళు గొప్పగానే చేసుకోవాలి. ఏమాత్రం అవకాశం లేని వారు, ఆ రోజు కూడా గడవని వారు ఆ విధంగానే చేసుకోవాలి. చేయటం ఇంపార్టెంట్ తప్ప పెద్దగా చిన్నదన్నది కాదు. కాబట్టి ఇది ఒకటి కంపల్సరీగా చేయండి. అలాగే కంపల్సరీగా ఈ అక్టోబర్ చివరిలో వస్తున్నటువంటి ఇంచుమించుగా 30-31 తారీఖుల్లో వచ్చినటువంటి మరి మాస శివరాత్రి రోజు కూడా ఈ విధి విధానంగా శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల సమస్త దోషాలు తొలగాలంటే సింపుల్గా శివారాధనని మించింది లేదు. ముఖ్యంగా ఇప్పుడు శని వక్రించి ఉన్నాడు కాబట్టి శివునికి మీరు ఆరాధించడం వల్ల గతంలో వచ్చిన ఫలితం కన్నా 100 రెట్లు ఫలితం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి అటువంటి శివుణ్ణి మీకు ఏ రోజు ఇష్టమైతే ఆ రోజు పూజించడం వల్ల కూడా
ఈ రాహువు, శని, కుజ, రవి గ్రహాల దోషాల నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం వల్ల కూడా గ్రహాల అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. స్వస్తి.